మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే లక్ష్మీపూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు లక్ష్మీపూజను ఆచరించడము సర్వశ్రేష్టము. మార్గశిర మాసంలో వచ్చే గురువార వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. మార్గశిర నెలలో లక్ష్మీపూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు, ఆర్థికపరమైన కష్టాలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగుతాయి. హిందూ సాంప్రదాయంలో పూజలు, వ్రతాలు ఒక భాగం. ముఖ్యంగా శ్రావణమాసం నుంచి మాఘమాసం వరకు ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేసుకుంటూ ఉంటాం. ఈ క్రమంలో శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పవిత్రమైన మార్గశిర మాసంలో విశేషంగా చేసుకునే మార్గశిర లక్ష్మీవార వ్రతం లేదా మార్గశిర గురువారం వ్రతం ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీవ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అంతేకాకుండా ఈ మార్గశిర గురువారాలు ఏ స్త్రీ అయినా ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి జీవితంలో రుణబాధలు, దారిద్ర్యబాధలు ఉండవు. మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తల స్నానం చేయవలను. తలంటు కుంకుడు లేదా షాంపుతో చేయరాదు. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకొనుట, దువ్వుకొనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవలను. మార్గశిర గురువారం లక్ష్మీ వ్రతం కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం కళింగదేశంలో ఒక బ్రహ్మడు ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురు ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి దగ్గర పెరిగేది. ఆ సవతి తల్లి తన పిల్లలను ఎత్తుకుని ఆడించమని చెప్పి కొంచెం బెల్లం ఇచ్చేది. అయితే సుశీల తన సవతి తల్లి పిల్లలను ఆడిస్తూ ఉండేది. ఆ సమయంలో తన సవతి తల్లి ఇంట్లో మార్గశిర లక్ష్మీవారం పూజ చేయడం చూసి సుశీల కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతో ఆకులతో పూజ చేసి తన సవతి తల్లి ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టేది. కొన్నాళ్లకు సుశీల పెద్దదవ్వడంతో పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను సైతం తీసుకెళ్ళిపోయింది. అప్పటినుంచి సుశీల పుట్టింటి వైభవం తగ్గిపోతూ వచ్చింది. కాని అత్తింట్లో మాత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణమైంది. పుట్టింట్లో మాత్రం నిత్య దరిద్రంగా పరిస్థితి మారింది. దీంతో సుశీల వెంటనే తన తమ్ముడిని పిలిచి ఒక చేతికర్రను దొలిపించి దాని నిండా వరహాలు పూసి పంపిస్తుంది. అయితే అతను ఇంటికి వెళ్లే క్రమంలో మార్గమధ్యలో కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ఆగి ఆ కర్రను ఒకచోట పెట్టాడు. అంతలోనే ఆ దారిన పోయేవాళ్లు ఆ కర్రను తీసుకెళ్లిపోయారు. కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి వచ్చిన సుశీల తమ్ముడు కర్ర కోసం వెతుకుతాడు. అయినా కనపడకపోవడంతో చేసేదేమీ లేక దిగులుగా ఇంటికి వెళ్తాడు. మళ్లీ కొద్ది రోజుల తర్వాత తన తమ్ముడిని పిలిపించి పుట్టింటి పరిస్థితిని అడగ్గా ఎప్పటిలా దరిద్రంగానే ఉంది. దీంతో ఈసారి సుశీల చెప్పుల జోడినిండా వరహాలు పోసి పైన గుడ్డ కప్పి నాన్నకి ఇవ్వు తమ్ముడు అని చెప్పి పంపిస్తుంది. సరే అని చెప్పి తిరుగు ప్రయాణమైన సుశీల తమ్ముడికి దారిలో దాహం వేయడంతో ఆ చెప్పుల జతను చెరువుగట్టుపై పెట్టి చెరువులో దిగుతాడు. అంతలో ఆ దారిన పోయేవాళ్లెవరూ ఆ చెప్పుల జతను దొంగిలిస్తారు. నీళ్లు తాగి వచ్చిన సుశీల తమ్ముడు చెప్పుల జత కోసం వెదుగుతాడు. అయినా కనిపించకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్లీ కొద్ది రోజునకు సుశీల తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం కొంచెమైనా తగ్గలేదని తెలుసుకొని ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తిన తమ్ముడికి ఇచ్చి తల్లికి ఇవ్వమని చెప్తుంది. అతడు ఆ గుమ్మడికాయను తీసుకుని వెళుతూ ఒక బావిగట్టున పెట్టి నీళ్లు తాగడానికి బావిలో దిగుతాడు. వచ్చి చూసేలోపు ఆ గుమ్మడికాయను ఎవరో తీసుకువెళ్ళిపోతారు. వెతికి వెతికి ఇక చేసేదేమీ లేక తన దరిద్రాన్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు సుశీల తన పుట్టింటి విషయాలు తెలుసుకుని వాళ్లని ఉద్ధరించడం ఎలాగా అని దీర్ఘంగా ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళ్తుంది. ఓ రోజు తన సవతి తల్లితో, అమ్మా, ఈ మార్గశిర లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవి నోము నోచుకుందాము. నువ్వు ఏమీ తినకుండా ఉపవాసముండు అని చెప్తుంది. సవతి తల్లి కూడా సరే అని చెప్పి తన చంటి పిల్లలకి చద్ది అన్నం పెడుతూ తాను కూడా ఒక ముద్ద తింటుంది.
తీరా సుశీల వచ్చి నోము చేద్దాంరా అమ్మా అని పిలిచేసరికి పొరపాటున తాను చద్ది అన్నం తిన్న సంగటి చెప్తుంది. దీంతో చింతించిన సుశీల, పోనీలే, వచ్చేవారం నోము చేసుకుందాము, ఆ రోజైనే జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. ఇంతలో మార్గశిరమాసం 2వ లక్ష్మీవారం వస్తుంది. ఆ రోజు తన పిల్లలకి తలంటి స్నానం చేపిస్తూ ఆమె గిన్నెలో మిగిలిన నూనెను తీసి తలకు రాసుకుంది. ఇంతలో సుశీల వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తు చేసుకుని ఆ విషయాన్ని సుశీలకు చెప్తుంది. సరేలే, 3వ వారమైనా నోము చేసుకుందాం, అప్పుడైనా నిష్టగా ఉండు అని చెప్తుంది. అలాగే అని చెప్పి 3వ మార్గశిర లక్ష్మీవారం రోజు ఆమె తన పిల్లలకి తల దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంటుంది. దీంతో బాధపడిన సుశీల, ఇలా అయితే మీ దరిద్రం తీరదు, మీ బ్రతుకులు మారవు అని చెప్తుంది. ఇక మార్గశిర మాసం 4వ గురువారం రోజు ఉదయమే సవతి తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తానే ఇంటి పనులన్నీ చేయసాగింది. ఇంతలో పిల్లలు వచ్చి గోతిమీద ఉన్న బల్లపై కూర్చుని అరటిపండ్లు తిని ఆ తొక్కలను చెక్కల సందులోంచి ఆ గోతిలోకి వేశారు. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న సవతి తల్లి ఆ తొక్కలే అమృతపు ముక్కల్లా భావించి తినేస్తుంది. ఇంతలో సుశీల లక్ష్మీదేవి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని తిన్న సంగతి చెప్తుంది ఆ సవతి తల్లి. బాగా బాధపడిన సుశీల నిజం చెప్తున్న కారణంగా సవతి తల్లిని ఏమీ అనలేకపోయింది. కాని పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొక జన్మ ఎత్తాలేమో అని దుఃఖిస్తుంది. అయినా ధైర్యం చేసి, అమ్మా, నీ అదృష్టం కొద్దీ ఈ ఏడాది మార్గశిర మాసంలో 5 లక్ష్మీవారాలు వచ్చాయి. చివరి లక్ష్మీవారమైన భక్తి శ్రద్ధలతో నోము నోచుకుంటే ఈ దరిద్రం పోయి బాగుపడతారు, లేకుంటే నేను కూడా ఏమీ చేయలేను అని చెప్తుంది. అంతేకాకుండా చివరి లక్ష్మీవారం రోజు నిద్ర లేచినప్పటినుంచి సవతి తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకుని ఎలాంటి అపజారం జరగకుండా చూసుకుంటుంది. స్నానం చేయించి నోము ఆచరించేలా చేస్తుంది. పూజలో సుశీల నైవేద్యంగా పెట్టిన పూర్ణం కుడుములు మాత్రం మహాలక్ష్మీదేవి స్వీకరించింది. కాని సవతి తల్లు పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. ఈ విషయాన్ని గమనించిన సుశీల, మహాలక్ష్మీదేవి ఆ నైవేద్యం ఎందుకు నిరాకరించావు తల్లి అని అడుగుతుంది. దీంతో లక్ష్మీదేవి, అమ్మా సుశీల, నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది, అందుచేత ఈవిడ సమర్పించిన నైవేద్యం నేను తీసుకోవడం లేదు. అప్పుడు సుశీల లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తన సవతి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా ప్రసన్నురాలైన లక్ష్మీదేవి ఆ నైవేద్యాన్ని కూడా స్వీకరించి వచ్చే ఏడాది అయినా మార్గశిర లక్ష్మీవారం రోజుల్లో నోము నియమబద్ధంగా చేయమని ఆదేశిస్తుంది. దీంతో సుశీల ఆ తర్వాత ఏడాది కూడా తన సవతి తల్లి చేత నియమనిష్టలతో లక్ష్మీదేవి నోము ఆచరించేలా చేయగా అప్పటినుంచి ఆ ఇంటికి దరిద్రం తొలగి ఎనలేని భోగభాగ్యాలు కలుగుతాయి. దీంతో అప్పటినుంచి మార్గశిర నెలలో లక్ష్మీవారం రోజు లక్ష్మీవ్రతం చేయడం కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.